శ్రీశైలం దట్టమైన నల్లమల అరణ్యాలలో మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంగా, పార్వతీదేవి భ్రమరాంబికాదేవి శక్తిపీఠంగా ఒకే చోట ఏర్పడిన ఒక గొప్ప చరిత్ర కలిగిన క్షేత్రం. శ్రీశైలం గురించి ఎవరికీ తెలియని ఒక గొప్ప విషయం ఏమిటంటే, ప్రపంచంలోని శక్తిపీఠం మరియు జ్యోతిర్లింగం ఒకే చోట మన శ్రీశైలంలో తప్ప ఎక్కడా లేదు. ఒక్కసారి మన శ్రీశైలానికి వస్తే కనుక ఒకే చోట జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠాల దర్శనం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్లో శ్రీశైల క్షేత్రం కృష్ణానది చుట్టూ నల్లమల్ల పర్వతాల మధ్యలో పెద్ద పులులు, చిరుత పులులు తిరిగిన అరణ్యాల మధ్య ఉంటుంది. శ్రీశైలం వెళ్ళాలంటే దట్టమైన నల్లమల్ల ఫారెస్ట్లో ఈ ఘాట్ రోడ్లో అందమైన అడవులను చూసుకుంటూ వెళ్లాల్సిందే. శ్రీశైల క్షేత్రం ఇప్పుడు కట్టింది కాదు, సత్యయుగంలో పరమేశ్వరుడు స్వయంగా ఇక్కడ వెలిశాడు. శ్రీశైలం ఎంతో శక్తివంతమైన ఆలయం. అందుకే సత్యయుగంలో హిరణ్యకశిపుడు శివుడి దగ్గర వరం కోరుకోవడానికి శ్రీశైలంలోని తపస్సు చేశాడు. ఆ తర్వాత త్రేతాయుగంలో మళ్ళీ శ్రీరాముడు ఈ శ్రీశైలం కొండపైన సహస్రలింగ ప్రతిష్ఠ చేశారు. అంటే 1000 లింగాలను ప్రతిష్ఠ చేశారు. సీతాదేవి కూడా శ్రీశైల ఆలయంలో లింగ ప్రతిష్ఠ చేసింది. ఆ తర్వాత ద్వాపర యుగంలో పాండవులు అరణ్య వనవాసం చేస్తున్న సమయంలో శ్రీశైల క్షేత్రంలో లింగ ప్రతిష్ఠ చేశారు. వీళ్ళందరూ ప్రతిష్ఠించే లింగాలను మనం చూడవచ్చు. మనం ఎక్కడ చూడాలనేది చెప్తాను. శివపార్వతులు జ్యోతిర్లింగంగా, శక్తిపీఠంగా ఎలా వెలిశారు? అసలు శ్రీశైలం అడవుల్లో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. అవి ఏమిటి? వీటన్నిటినీ కవర్ చేస్తూ ఈ వీడియో చేసాం. ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో జై మల్లికార్జున స్వామి అని టైప్ చేయండి. శ్రీశైలంలో జ్యోతిర్లింగం ఎలా ఏర్పడింది అనడానికి కొన్ని స్టోరీస్ ప్రచారంలో ఉన్నాయి. అవేంటో చెప్పుకుందాం. ఒకరోజు శివపార్వతులు తమ ఇద్దరు కుమారులైన కార్తికేయ స్వామికి మరియు గణపయ్యకి పెళ్ళిళ్ళు చేయాలని అనుకుంటారు. అయితే వాళ్ళిద్దరిలో ఎవరికి ముందుగా పెళ్లి చేయాలని ఆలోచిస్తూ శివపార్వతులు ఇద్దరికి ఒక పోటీని పెడతారు. కార్తికేయ, గణేశ, మీ ఇద్దరిలో ఎవరైతే ముల్లోకాలను చుట్టి వస్తారో వాళ్ళకే ముందు పెళ్లి చేస్తాము అని చెప్తారు. కార్తికేయ స్వామి వాహనం నెమలి, గణపయ్య వాహనం ముషికం. ఎలా చూసినా కార్తికేయ స్వామి గెలుస్తాడు అని చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు. ఇక కార్తికేయ స్వామి ఆయన వాహనమైన నెమలిని తీసుకొని బయలుదేరాడు. కానీ గణపయ్య మాత్రం అక్కడే ఉన్న శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాడు. అసలు గణేశుడు ఏం చేస్తున్నాడో శివపార్వతులకు అర్థం కాదు. అప్పుడు శివుడు ఏంటి గణపయ్య అలా తిరుగుతున్నాడు అని అడగగా, విఘ్నేశ్వరుడు మీరే కదా ప్రపంచం చుట్టూ తిరగమన్నారు, అమ్మా నాన్నలు మించిన ప్రపంచం ఏముంటుంది అని వాళ్ళతో అంటారు. అమ్మా నాన్నలు మించిన ప్రపంచం ఏముంటుంది అని వాళ్ళతో అంటారు. ఈ జవాబు విన్న శివపార్వతులు నిజమే కదా అని అనుకుంటారు. అంతలోనే కుమారస్వామి ప్రపంచం మొత్తం తిరిగి వస్తారు. కానీ అప్పటికే విఘ్నేశ్వరుడు అక్కడే ఉంటాడు. ఇక శివపార్వతులు విఘ్నేశ్వరుడు గెలిచారని చెప్పేస్తారు. ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి సిద్ధి, బుద్ధి అని బ్రహ్మకుమారులతో కళ్యాణం జరిపిస్తారు. కానీ కష్టపడి ముల్లోకాలు తిరిగి వచ్చిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ బాధేస్తుంది. ఆ బాధతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఇక జీవితంలో పెళ్లి చేసుకుని భూలోకం వచ్చి ఆయన మనసు తేలికవడం కోసం శ్రీశైల కొండపైన తపస్సు చేస్తాడు. కుమారస్వామి బాధ తెలుసుకున్న శివుడు భూలోకానికి వస్తాడు. కార్తికేయ స్వామిని తీసుకువెళ్దామని అనుకున్నా స్వామి వెళ్ళలేదు. ఎంత ప్రయత్నించినా స్వామి కదలడు. ఇక కార్తికేయ స్వామిని వెనక్కి తీసుకురావడం కష్టమని భావించిన శివుడు ఆ శ్రీశైలం కొండపైన జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు. ఈ స్టోరీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జానకథలుగా చెప్పుకుంటారు. ఇంకా స్కంద పురాణంలోను, శ్రీశైల శలపురాణంలో కూడా ఉంటుంది. ఇక ఇంకొక స్టోరీ ఉంది. పూర్వం శిలాద అని ఒక మహర్షి ఉండేవాడు. ఆయనకు చాలా కాలంగా పిల్లలు లేరు. ఆయన ఒంటి కాలుపై నించొని శివుని కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరమిచ్చి 2 పుత్రులను ప్రసాదిస్తాడు. నంది అనే పర్వతాన్ని 2 పిల్లలు పుడతారు. నంది మళ్ళీ తన తండ్రి లాగానే శివునికి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై నందికి ఏం కావాలి అని అడిగినప్పుడు నంది శివుడిని మీరు ఎప్పుడు నాపైనే కూర్చోవాలి దేవా అని అడుగుతాడు. అప్పుడు శివుడు తదాస్తు అంటాడు. అప్పటి నుండి నంది శివునికి వాహంగా అయిపోయింది. ఇంకొక వైపు పర్వతుడు కూడా తన సోదరుని అడుగుజాడలో నడుస్తూ శివుని కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు మళ్ళీ ప్రత్యక్షమై నీకేం వరం కోరుకోమని చెప్తాడు. అప్పుడు పర్వతుడు మీరు నాపైనే కొలువై ఉండాలి అని చెప్తారు. శివుడు సదాస్తు అంటారు. అక్కడే జ్యోతిర్లింగంగా వెలుస్తాడు. ఆ తర్వాత కొండకి శ్రీపర్వతం అని పేరు వచ్చింది. రాను రాను శ్రీపర్వతం కాస్త శ్రీశైలంగా మారింది. దీంతో పాటు మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం శ్రీశైలంలో చంద్రకేతుడనే ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజుకి చాలా కాలం పిల్లలు పుట్టరు. లేక చంద్రమతి అనే ఒక అమ్మాయి పుడుతుంది. తను పుట్టిన కొన్ని రోజులకే ఆ రాజు వేరే రాజ్యానికి దండయాత్రకి వెళ్ళిపోతాడు. అలా అన్ని రాజ్యాలు జయించిన తర్వాత మళ్ళీ 16 సంవత్సరాలకి శ్రీశైలంలో అడుగు పెడతాడు. అప్పటికి ఆయన రాజ్యంలో అతి సౌందర్యమైన ఒక కన్య కనిపిస్తుంది. రాజుకు ఆ అమ్మపై కోరిక ఏర్పడుతుంది. ఆ రాజు వెళ్ళి ఆ అమ్మాయి చేయి పట్టుకొని బలవంతం చేయిపోగా రాజు భార్య వచ్చి రాజును ఆపి
తను మన కూతురే అని చెప్తుంది. అయినప్పటికీ రాజు వినకుండా ఆమెను బలవంతం చేస్తాడు. ఇక చంద్రమతి అతని భార్యను తప్పించుకొని కృష్ణానది ఒడ్డున ఒక గృహలో దాక్కొని శివుణ్ణి తలుచుకుంటూ ఏడుచుకుంటూ ఉంటుంది. ఇక ఆ రాజు ఆమె దగ్గరకు రాగానే ఒక ఆకుపచ్చి శిలగా మారిపోతాడు. ఆ శిల అక్కడే ఉన్న పక్కనే ఉన్న కృష్ణానదిలో పడిపోయి కరిగిపోతుంది. అప్పుడు కృష్ణానదిలో నీళ్ళన్నీ ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. ఇక చంద్రమతి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుండగా ఆమెకు ఒక చోట ఒక ఆవు శివలింగంపై నిలబడి ఆ లింగంపై తన పొదుగుతో పాలాభిషేకం చేయడం గమనిస్తుంది. అంటే ఆవు పొదం నుండి వస్తున్న పాలు లింగంపై కంటిన్యూస్గా పడుతున్నాయి. అదంతా చూస్తున్న చంద్రమతి ఆశ్చర్యం పడుతుంది. అప్పటి నుంచి చంద్రమతి ఆ శివలింగాన్ని మల్లిక అని మల్లెపూలతో పూజించేది. అందుకు గాను ఆ జ్యోతిర్లింగానికి మల్లికార్జున జ్యోతిర్లింగం అని పేరు వచ్చింది. మల్లిక అంటే మల్లెపూల దండ, అర్జున అంటే శివునికి మరొక పేరు. ఇంకా బ్రహ్మరాంబికాదేవి శక్తిపీఠం గురించి చెప్పుకుందాం. సతీదేవి దక్ష ప్రజాపతి అనే రాజుకు కూతురు. ఆమెకు శివుడంటే చాలా ఇష్టం. కానీ దక్ష ప్రజాపతికి శివుడంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. తన తండ్రికి ఇష్టం లేకపోయినా సరే సతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అయితే ఒకరోజు దక్షుడు ఒక యజ్ఞాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ యజ్ఞానికి శివుడు సతీదేవిని తప్ప అందరి దేవదేవతలను పిలుస్తారు. అప్పుడు సతీదేవి శివుడు వద్దు అన్నా సరే ఆ యజ్ఞానికి శివుణ్ణి తీసుకొని వెళ్తుంది. అప్పుడు దక్ష ప్రజాపతి శివుణ్ణి నేను పిలవకపోయినా వచ్చావు అని అందరి ముందు అవమానిస్తాడు. తన భర్తను అవమానించిన భరించలేని సతీదేవి ఆ బాధ తట్టుకోలేక ఆ యజ్ఞంలోనే దూకేస్తుంది. అలా మంటల్లో కాలిపోతూ సతీదేవి మరణిస్తుంది. అప్పుడు శివునికి కోపం, బాధ రెండూ తన్నుకుంటూ ఒకేసారి వచ్చేయడం వల్ల శివుడు సతీదేవి దేహాన్ని పట్టుకొని ప్రపంచమంతా శివతాండవం చేసుకుని తిరుగుతూ ఉంటే ఆ తాండవాన్ని చూస్తూ ఒక్కొక్కరు భయపడి వెళ్ళిపోతారు. ఆయన తాండం వల్ల పెద్ద ముప్పే ఉందని గమనించిన విష్ణుమూర్తి తన చక్రాన్ని సతీదేవి దేహానికి విసిరేస్తారు. ఆ చక్రం దాటికి సతీదేవి దేహం 51 ముక్కలుగా చీల్చబడి మన భూమి మీద ఒక్కొక్క ప్లేస్లో పడిపోతుంది. సతీదేవి శరీర భాగాలు పడిన 51 ప్రాంతాలే 51 శక్తిపీఠాలు అయ్యాయి. మన భారతదేశంలో 18 చోట్ల ఆ భాగాలు పడ్డాయి. అందుకని మన భారతదేశంలో 18 శక్తిపీఠాలు ఉన్నాయి. అలా సతీదేవి మెడభాగం మన శ్రీశైలంలో పడింది. అందుకే ఇక్కడ శక్తిపీఠం ఏర్పడింది. నిజానికి జ్యోతిర్లింగం కన్నా ముందే శక్తిపీఠం ఏర్పడింది. శ్రీశైలంలో ఏర్పడిన శక్తిపీఠానికి భ్రమరాంబిక అనే పేరు ఎలా వచ్చిందో చెప్పుకుందాం. స్కంద పురాణంలో పూర్వ అరుణాసుల అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవునికి తపస్సు చేసి బ్రహ్మదేవుని గురించి ఒక వరం పొందుతాడు. ఆ వరం ఏమిటంటే అరుణాసురుని 2 కాళ్ళు మరియు 4 కాళ్ళు ఉన్న ఏ జీవి కూడా చంపకూడదు అని. ఇక బ్రహ్మదేవుడు కూడా తథాస్తు అంటాడు. ఇంకా అప్పటి నుండి ఆ రాక్షసుడు అరాచకాలకు ఆగడాలు లేవు. దేవదేవతలందరికీ ముప్పు తిప్పలు పెడతాడు. ఇక దేవదేవతలందరూ అమ్మవారి వద్దకు వెళ్ళి ఆ రాక్షసుణ్ణి అంతం చేయమని కోరుతారు. కానీ ఆ రాక్షసుణ్ణి 2 కాళ్ళతో మరి 4 కాళ్ళతో చంపకూడదు. అందుకే దేవి ఏం చేసింది అంటే 6 కాళ్ళు ఉన్న తేనెటీగల గుంపుగా మారి ఆ అరుణాసుర రాక్షసుణ్ణి చంపేసింది. తేనెటీగలను భ్రమరం అంటారు. అందుకని ఈ శక్తిపీఠానికి భ్రమరాంబిక శక్తిపీఠం అని పేరు వచ్చింది. ఇప్పటి వరకు శ్రీశైలంపై కొలువున్న శివపార్వతుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శ్రీశైల అరణ్యంలో దాగి ఉన్న రహస్యాల గురించి తెలుసుకుందాం. సత్యయుగం. అగ్నిపురాణం ప్రకారం సత్యయుగంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు అహోబిల ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఈ హిరణ్యకశిపుడికే మన ప్రహ్లాదుడు అహోబిలం నుండి 220 కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీశైల క్షేత్రానికి వచ్చి హిరణ్యకశిపుడు శివుడికి శక్తి కోసం తపస్సు చేస్తాడు. శివుడు ఆయన తపస్సుకు మెచ్చి వరాన్ని కూడా అందిస్తారు. ఆ తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి నరసింహ అవతారంలో ఎత్తి హిరణ్యకశిపుడిని చంపేస్తారు. మరొకటి త్రేతాయుగంలో. స్కంద పురాణం ప్రకారం త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారు శ్రీశైలం వచ్చారు. శ్రీరాముడు శ్రీశైలంలో సహస్రలింగాలు అంటే 1000 లింగాలను ప్రతిష్ఠించాడు. శ్రీశైలంలోనే లింగాల గుట్ట దగ్గరికి వెళ్తే 1000 లింగాలను చూడవచ్చు. సీతాదేవి ప్రతిష్ఠించిన లింగం ఆలయం లోపల ఉంటుంది. ఇక మరొకటి ద్వాపర యుగం. పాండవులు కూడా అరణ్య వనవాసం చేస్తున్న సమయంలో యుద్ధం కోసం శక్తులను పోగు చేసుకోవడం కోసం పాండవులు శ్రీశైలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించారు. పాండవులు ప్రతిష్ఠించిన 5 లింగాలను కూడా మన శ్రీశైల క్షేత్రంలో చూడవచ్చు. కలియుగంలో దత్తాత్రేయ స్వామి శ్రీశైలంలోకి వచ్చి ధ్యానం చేస్తారు. ఇప్పటికీ కూడా శ్రీశైల ఆలయంలో పెద్ద వృక్షం ఉంటుంది. ఆ వృక్షం పేరు దత్తాత్రేయ వృక్షం. ఇంకా ఆదిశంకరాచార్యులు కూడా శ్రీశైలం వచ్చారు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? శ్రీశైలం ఇవాళతో నిన్నటితో కాదు, సత్యయుగం నుండి కలియుగం వరకు భక్తులు పూజలు అందించుకుంటుంది.
శివాజీ మహారాజు కొన్ని రోజుల పాటు ఎటువంటి ఉనిగు లేకుండా ఉన్నారు. ఆ సమయంలోనే ఛత్రపతి శివాజీ మహారాజు శ్రీశైలంకి వచ్చారు. ఇక్కడ భ్రమరాంబాదేవికి తపస్యం చేయగా దేవి ప్రత్యక్షమై శివాజీ మహారాజుకి ఒక ఖడ్గం ఇస్తుంది. ఆ ఖడ్గాన్ని అందుకున్న శివాజీ మొగలాయిలను ఒక ఆట ఆడుకున్నారు. ఇక్కడ మన శ్రీశైలం వెళ్తే అక్కడే ఛత్రపతి శివాజీ గోపురం పక్కనే ఉంటుంది. ఇక్కడే బుక్ స్టాల్ కూడా ఉంటుంది. ఈ బుక్ స్టాల్ను కూడా ఖచ్చితంగా చూడండి. మంచి బుక్ స్టాల్ అది. థర్డ్ వన్ వచ్చి హటకేశ్వరం. 11 నుండి 13వ శతాబ్దం మధ్యలో ఒక కుండలు తయారు చేసే వ్యక్తి ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. తన తయారు చేసుకునే కుండలు అమ్మి ఆ వచ్చిన ధనంతో శ్రీశైలం వచ్చే ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేసేవాడు. అన్నదానం పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి ఏమీ ఆశించేవాడు కాదు. ఇక కేశప్ప పేరు ఫేమస్ అవడం వల్ల ఆయన చుట్టూ ఉన్న ప్రజలందరూ కేశప్పను చూసి కుళ్ళుకునేవారు. ఒకరోజు కేశప్ప లేని సమయం చూసి ఆయన తయారు చేసుకున్న కుండలన్నిటినీ పగలగొట్టారు. ఇంకా ఊరు వాళ్ళే కేశప్ప గురించి అందరికీ చెప్పి అందరినీ అన్నదానానికి పంపిస్తారు. కేశప్ప వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టి తన ఇంటి బయటికి వచ్చి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తాడు. వండి పెడదామంటే కుండలు లేవు, డబ్బులు లేవు. వాళ్ళకి ఎలా వండి పెట్టాలి అని తీవ్రంగా ఏడుస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న పగిల కుండల ముక్క నుంచి ఒక లింగం ప్రత్యక్షమవుతుంది. అక్కడే ఉన్న కేశప్పను నీ వంటగదిలోకి వెళ్ళి చూడు అని ఆ శివలింగం చెప్తుంది. ఆ కేశప్ప వంటగదిలోకి వెళ్ళి చూడగానే కుండల నిండా ఎన్నో రకమైన వంటలు కనిపిస్తాయి. ఇక కేశప్ప సంతోషానికి అవధులు లేవు. ఆహారాన్ని అంతా వచ్చిన భక్తులందరికీ వడ్డిస్తాడు. ఎవరైతే కేశప్పకు చెడు చేస్తారో అని చూస్తారో వాళ్ళ వల్లే కేశప్పకు మంచి జరుగుతుంది. ఇప్పటికి కూడా మన హటకేశ్వరంలోకి వెళ్ళి చూసినట్టయితే శివలింగం ఒక కుండ పెంకు నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది. హటకం అంటే కుండ అని అర్థం. ఈ హటకేశ్వర లింగం కూడా స్వయంభుగా వెలిసింగ లింగమే. 4th వన్ గుడి లోపల ఉన్న శనగల బసవన్న మనం ఓన్లీ శ్రీశైలంలో మాత్రమే ఒక నంది చెవులు ముందుకి వంగి ఉంటాయి. అంటే ఎవరో ఏదో చెప్తే వింటున్నట్టు ఉంటాయి. ఎవరికైనా చాలా పెద్ద కష్టం వచ్చినప్పుడు ఆ నంది యొక్క చెవిలో చెప్పాలి. మన కష్టాలన్నీ ఆ నంది వింటుంది. ఎప్పుడైతే ఈ కోరికలు మనకు చెప్పినవన్నీ నెరవేరుతాయో కొన్ని శనగలను ఒక మూట కట్టి ఆ నంది మెడలో కట్టి ఆహారంగా తీసుకోమని చెప్పాలి. అలా నందికి శనగలు సమర్పిస్తారు కాబట్టి ఆ నంది పేరు శనగల్ల బసవన్నగా మారిపోయింది. 5th వన్ మల్లమ్మ కన్నీరు. ఇది కరెక్ట్గా 13-14 శతాబ్దాల మధ్య జరిగింది. ఆ సమయంలో నాగిరెడ్డి మరియు గోవమ్మ అనే దంపతులకు శివుని అంశతో మల్లమ్మ జన్మిస్తుంది. మల్లమ్మ చిన్నప్పటి నుండి పరమ శివభక్తురాలు, అలాగే చాలా దయగుణం కలిగిన ఆవిడ. మల్లమ్మకు బర్మారెడ్డి అనే వ్యక్తితో పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత కూడా మల్లమ్మ ఇంటి పనులన్నీ సరిగ్గా చేసేది. తను బర్మారెడ్డి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు వచ్చాయి. అత్తామామలు కూడా మల్లమ్మను చాలా బాగా చూసుకునేవారు. మల్లమ్మ ఇంటికి భోజనం చేయడానికి ప్రతిరోజు ఒక సాధువు వచ్చేవాడు. ప్రతిరోజు ఆ సాధువుకి కడుపు నిండా భోజనం పెట్టేది. అయితే మల్లమ్మ అంటే తన తోటికోళ్లకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి మల్లమ్మని తిడుతూ ఉండి ఒకరోజు మల్లమ్మకి అక్రమ సంబంధం అంటకడతారు. అది తట్టుకోలేని మల్లమ్మ ఏడుస్తూ ఉండేది. ఆమెని ఒక ఆవుల గొట్టం దగ్గర ఊరి చివరన ఉంచుతూ ఉండేవారు. అప్పటికి మల్లమ్మ వల్ల వాళ్ళని ఏమీ అనకుండా ఆవుల్ని ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అయితే ఆవుల గొట్టం దట్టమైన అడవుల మధ్య ఉండేది. అక్కడ కూడా ఆ సాధువు వచ్చేవాడు. ఆ సాధువుకి మల్లమ్మ అన్నం పెట్టేది. ఇక తోటికోళ్ళు మళ్ళీ బర్మారెడ్డికి మాయమాటలు చెప్పి ఒక కత్తిని ఇచ్చి మల్లమ్మను చంపేయమని పంపిస్తారు. ఆ రోజు మల్లమ్మ ఆ సాధువుతో మాట్లాడుతూ ఉండగా ఆ సాధువే మల్లమ్మ చుట్టూ శివులలా ప్రత్యక్షమవుతాడు. ఆ క్షణం మల్లమ్మ శివుని చూడగానే తన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తాయి. ఇంకోవైపు మల్లమ్మను చంపడానికి వచ్చిన బర్మారెడ్డి కూడా అక్కడే జరుగుతున్న సమావేశాన్ని చూసి తన దగ్గరున్న కత్తిని కిందన పడేసి మల్లమ్మ దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడు. ఇప్పటికీ మీరు ఈ ఆలయంలోకి వెళ్తే లోపల ఒక చిన్న సెలయేరు ఉంటుంది. ఇప్పటికీ కూడా 2 చిన్న రాళ్ళ మధ్య నుండి చిన్న ప్రవాహం వస్తుంది. ఎంత కరువు వచ్చినా సరే ఆ ప్రవాహం మాత్రం ఆగదు. మల్లమ్మ ఆనంద బాష్పాల్లో ఆ చోట పడడం వల్ల ప్రవాహాన్ని ఏర్పడిందంట. ఇప్పటికీ కూడా ఆలయంలో రాళ్ళ నుంచి వస్తున్న నీళ్లు మనకి తీర్థంగా పెడతారు. ఆ వాటర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే కవి వేమన ఉన్నారు కదా, ఆయనే విశ్వదాభిరేమ వినురవేమ. ఈ వేమన గారు ఎవరో కాదు, మల్లమ్మ గారి మరిది. ఎప్పుడైతే మల్లమ్మ దగ్గరికి వేమన వచ్చాడో అప్పుడే భోగి వేమన కాస్త యోగి వేమనగా మారుతాడు. వేమనకి చాలా చెడ్డ అలవాట్లు ఉండేవి. ఇక మల్లమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకి ఆ చెడ్డ అలవాట్లన్నీ పోయి వేమన శతకాన్ని రాయడం మొదలు పెడతాడు. ఇదండి మల్లమ్మ కన్నీరు కదా. ఈ ఆలయాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. 6th వన్ వచ్చి సాక్షి గణపతి ఆలయం. శ్రీశైలం వెళ్లే మార్గం
మార్గంలోనే ముందు మనకు సాక్షి గణపతి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఎవరైతే భక్తులు శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా సాక్షి గణపతి ఆలయానికి వెళ్ళాలి. అక్కడ మన పేరు మరియు గోత్రము సాక్షి గణపతికి చెప్పుకోవాలి. అప్పుడు గణపయ్య తన దగ్గర ఉన్న యాత్రాపత్రం అంటే ఒక బుక్లో మన నేమ్ని రాసుకొని గోత్రాన్ని రాసుకుంటారు. అంటే మనం ఈ ఆలయాన్ని సందర్శించాము అని ప్రూఫ్. అండ్ ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఖచ్చితంగా ఈ ఆలయానికి వెళ్తారు. మీరు వెళ్ళినప్పుడు కూడా ఈ ఆలయాన్ని మిస్ అవ్వద్దు. 7th వన్ వచ్చి శిఖరం. శిఖరం అనేది నల్లమల్ల అడవుల్లోనే ఎత్తైన పర్వతం. అందుకే ఈ కొండకి శిఖరం అనే పేరు వచ్చింది. అయితే ఈ శిఖరం సముద్ర మట్టానికి 550 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఎప్పుడైతే మీరు శిఖరానికి పైకి ఎక్కుతారో మీకు శ్రీశైలం మొత్తం కనిపిస్తుంది. అయితే శిఖరం పైన కార్తికేయుడు లింగ ప్రతిష్ఠాపన చేసిన ఒక ప్లేస్లో రాసి ఉంటుంది. ఆ టెంపుల్ ఎవరు కట్టారు అనేది కూడా ఎవరికీ తెలియదు. ఆలయం పైన కొన్ని అక్షరాలు కనిపించాయి. ఈ అక్షరాలను 1920లో రాశారు అని ఒక అంచనా వేశారు. అయితే ఆలయాన్ని రెనోవేట్ చేసే సమయంలో ఇవి రాసి ఉండొచ్చు అని అంచనా. కానీ ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల కింద నిర్మించబడింది. ఈ శిఖరం ప్రత్యేకత ఏమిటంటే, శిఖరం వ్యూ పాయింట్ నుంచి మనం శ్రీశైల ఆలయం మెయిన్ గోపురం చూసినట్టయితే మనం ఎలాంటి కెమెరా లేకుండా మనం స్వయంగా మన కంటితోనే చూసినట్టయితే మనకు మోక్షం లభిస్తుంది అని, అంటే వచ్చే జన్మ లేకుండా ఉంటుంది అని ప్రజల నమ్మకం. దాదాపు ఇది ఎవరికీ అంత ఈజీగా కనిపించదు. కానీ ఈసారి శిఖరంకి వెళ్ళినప్పుడు అక్కడ చూడండి. నెక్స్ట్ వన్ వచ్చి అక్క మహాదేవి. అక్క మహాదేవికి 800 చరిత్ర ఉంది. అక్క మహాదేవి కర్ణాటక చెందిన ఒక గొప్ప శివభక్తురాలు. ఆవిడ అతి సౌందర్యవతి, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో జైన మతానికి చెందిన ఒక రాజు రాజ్యం చేస్తూ ఉంటాడు. ఆయనకి అక్క మహాదేవి గురించి తెలుస్తుంది. తన దగ్గరికి వెళ్ళి తన్ని పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు. అక్క మహాదేవి తన తల్లిదండ్రుల కోసం ఒప్పుకుంటుంది. కానీ ఒక షరతు పెడుతుంది. ఎప్పుడైతే రాజు జైన మతం నుండి శైవ మతంలోకి మారుతాడో అప్పుడే నన్ను ముట్టుకొనిస్తాను అని రాజుకు షరతు పెడుతుంది. ఇక అక్క మహాదేవి శివుని ధ్యానంలో ఉండేటప్పుడు ఆ రాజు వెనక నుండి వచ్చి అక్క మహాదేవిని పట్టుకుంటాడు. దాంతో కోపంతో ఊగిపోయిన అక్క మహాదేవి తన బట్టలన్నీ విప్పేసి రాజు మొహం పైన విసిరేసి తన తల వెంట్రుకలతో తన శరీరాన్ని మొత్తాన్ని కప్పేసుకొని అక్కడి నుండి శ్రీశైలంకి బయలుదేరి వచ్చేస్తుంది. శ్రీశైలంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక సాధువు కనిపిస్తాడు. తను అక్క మహాదేవితో, నువ్వు కృష్ణానది ఒడ్డున ఉన్న గృహల్లో తపస్సు చెయ్యు అని చెప్తాడు. చుట్టూ దట్టమైన అడవుల మధ్యలో ఉంటుంది ఆ గృహ. ఇప్పుడు ఈ కాలంలో కూడా రాత్రులు అక్కడ చిరుతపులులు అరుపులు వినిపిస్తాయి. అలాంటిది ఆ కాలంలో ఎన్నో క్రూరముగాలు ఆ ప్లేస్లో నివసించేవి. ఇక అక్క మహాదేవి నగ్నంగా తన వెంట్రుకలను కప్పుకొని కేవలం శివనామ స్మరణ చేసుకుంటూ ఆ గృహల్లోకి చేరుకుంటుంది. అక్కడ శివునికి తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఇప్పటికి కూడా అక్క మహాదేవి గృహలోకి వెళ్ళొచ్చు. అక్కడ చేరుకోవాలి అంటే మనకు కింద పాతాళ గంగ దగ్గర బోటింగ్ సర్వీస్ ఉంటుంది. అలా బోటులోని 10 కిలోమీటర్ల వరకు కృష్ణానదిలో ప్రయాణిస్తే మనం అక్క మహాదేవి గృహల్లోకి చేరుకోవచ్చు. ఈ గృహ చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ ఎలాంటి లైటింగ్ కూడా ఉండదు. అలా గృహ లోపలికి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ స్వయంభూ వెలిసిన ఒక శివలింగం మనకు కనిపిస్తుంది. ఆ శివలింగాన్ని మనం దర్శించుకొని రావాలి. చుట్టూ దట్టమైన అడవి, పెద్ద గృహ, మధ్యలో కృష్ణానది. ఆ గృహలో ఎంతో పవర్ఫుల్ శివలింగం. ఈ సీనరీ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇక లాస్ట్ వన్ వచ్చేసి ఇష్టకామేశ్వరి ఆలయము. ఈ ఆలయానికి వెళ్ళాలంటే జస్ట్ రోజుకి 120 మందికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి అంటే అందరికన్నా ముందు శిఖరం పాయింట్కి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. లేదా ఆన్లైన్లో 16 టికెట్లు అవైలబుల్గా ఉంటాయి, వాటిని బుక్ చేసుకోవాలి. ఆలయంలోకి వెళ్ళగానే మనకు ఒక బోర్డు కనిపిస్తుంది. ఇది క్రూరముగాలు తిరిగే ప్రాంతం, దయచేసి ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు అని రాసి ఉంటుంది. అంత డేంజరస్ ప్లేస్ ఇది. అయితే ఈ ఆలయంలో ఇష్టకామవారు ఉంటారు. ఈ అమ్మవారు స్పెషల్ ఏంటంటే, అమ్మవారి నుదుటిన బొట్టు పెట్టినప్పుడు మానవుల శరీరాన్ని తాకినట్టుగా మెత్తగా ఉంటుంది. చాలామంది అమ్మవారి నుదుటిని పట్టుకొని ఇవి నిజంగా విగ్రహ రూపమా లేదా మనుష్య రూపమా అని ఆశ్చర్యపోతారు. చేసుకుని వెళ్ళాలి. దాదాపు అన్నీ మన ముఖ్యమైన విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏం నచ్చిందో అదే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.